सबको नमस्ते। आज का हमारा पाठ है 7वीं कक्षा पहला पाठ, ज्ञान हमको दीजिए। ज्ञान हमको दीजिए। ఇది ఇప్పుడు अम्माई से अभ्यास कराऊंगी, मेरे साथ बोलिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में हम सदाचारी बने। 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 निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। निंदा किसकी हम किसी से भूल कर भी ना करें। निंदा किसकी हम किसी से भूल कर भी ना करें। ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें। ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करें। भूल कर भी ना करें। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए। सत्य बोले झूठ त्यागे मेल आपस में करे। सत्य बोले झूठ त्यागे मेल आपस में करे। मेल आपस
आपस में करे, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, नित्य ही सेवा करें। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, చూడండి ఫస్ట్ హెడ్డింగ్ జ్ఞాన్ హమ్కో దీజియే. జ్ఞానం అంటే తెలుసు, ఒక జ్ఞానం ఏదైనా ఒక విషయాన్ని సంబంధించినటువంటి జ్ఞానము అంటే ఇది తెలుసు, ఇది మంచి, ఇది చెడు, ఇలాంటివన్నీ భగవంతుణ్ణి ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏది పిల్లలు పాడినటువంటి ఒక పాట ఇది. నెక్స్ట్ ఫస్ట్ది హే ప్రభు ఆనందదాత జ్ఞాన హమ్కో దీజియే. హే ప్రభు ఆనందదాత జ్ఞాన హమ్కో దీజియే. ఓ ప్రభు, ప్రభు అంటే ఇక్కడ ఎవరైనా అయి ఉండొచ్చు. ఎవరైనా అంటే అది అల్లా అవ్వచ్చు, అది యేసు అవ్వచ్చు, అది కృష్ణుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, ఏదైనా అమ్మ అవ్వచ్చు, ఏదైనా భగవాన్ అంటే నువ్వు ఎవరినైతే బాగా నమ్ముతావో వాళ్ళని. ఆనందదాత ఎవరు వాళ్ళు? ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు. దాత అంటే ఇచ్చేవాడు. ఓ ప్రభు ఆనందాన్ని ఇచ్చేవాడా. జ్ఞాన హమ్కో దీజియే, జ్ఞానాన్ని ఇవ్వమంటున్నారు. మాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు. శీఘ్ర సారే దుర్గుణంకో. శీఘ్ర అంటే తెలుగు పదమే. శీఘ్ర అంటే ఏంది? వెంటనే, శీఘ్రమే. శీఘ్రమే అంటే ఫాస్ట్గా, వెంటనే. వెంటనే సారే దుర్గుణంకో తెలుగు పదమే. దుర్గుణ్ చెడ్డ గుణము. సారే దుర్గుణ్ చెడ్డ గుణాలన్నీ ఏం చేయాలా? దూర హంసే కీజే, మా నుంచి దూరంగా తీసేయి. అంటే మాలో ఏవైతే చెడ్డ గుణాలు ఉన్నాయో వాటన్నిటినీ మా నుంచి తీసేయి అని చెప్తున్నాడు. తర్వాత లీజియే హమ్కో శరణ్ మే హమ్ సదాచారి బనే. భగవంతుడు ఏం చేయాలి? మనల్ని ఆయన శరణాగతిలోకి తీసుకోవాలి. లీజియే హమ్కో శరణ్ మే, నువ్వు నన్ను నీ శరణంలోకి తీసుకో. అంటే ఏంది? భగవంతుడు కనుక మనల్ని స్వీకరించినట్లయితే ఏం జరుగుద్ది? మనం మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళుగా అవుతాం. అంటే ఏం జరిగినా అంతా భగవంతుడు చూసుకుంటాడు, అంతా మంచికే జరిగిద్ది అని. అప్పుడేంటి? ఎవరిని దోచుకోవాలని కానీ, ఎవరి పట్ల ఈర్ష్యపడాలని కానీ, ఎవరిని చూసి కోపం తెచ్చుకోవాలి, ఇట్లాంటి భావాలేమి కూడా ఉండవు. అప్పుడేంటి? సదాచారి. సదాచారం అనేది తెలుగు పదమే. సదాచారి అంటే మంచి ఆచారం, అంటే మంచి ప్రవర్తన కలవాడుగా నేను మారతాను. ఎప్పుడు? నువ్వు నన్ను శరణాగతిలోకి తీసుకున్నప్పుడు, నువ్వు నన్ను నీ శరణంలోకి తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఈర్ష్య కబివి హమ్ కిసీసే భూలు కరువి నా కరే. అదే భగవంతుడు శరణాగతిలోకి తీసుకుంటే ఏం జరిగిద్దంటే ఈర్ష్య కబివి. మేము ఎలా తయారవుతాం? ఎవరిని చూసి ఈర్ష్యపడం. ఎలా? భూలు కరిబి మర్చిపోయి కూడా. భూల్నా అంటే మర్చిపోవడం. మర్చిపోయి కూడా మేము ఎవరిని చూసి ఈర్ష్యపడకుండా ఉండేలాగా తయారవుతాం. ఎప్పుడు? భగవంతుడు మనల్ని శరణాగతిలోకి తీసుకున్నప్పుడు, మనం భగవంతుడిని శరణాగతిలోకి మనం వెళ్ళినప్పుడు. అది. తర్వాత నింద కిసికి హమ్ కిసీసే భూలు కరిబి నా కరే. ఫస్ట్ నింద. పొరపాటును కూడా ఎవరిని నిందించకుండా ఉంటాం. అంటే ఎవరిని నిందిస్తుంటే ఏమవుతుంది?
ఎప్పుడు ఇంకా వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెడ్డ గుణాల గురించే ఆలోచిస్తూ ఉంటాం. అసలు వేరే వాళ్ళు ఎవరిని కామెంట్ చేయకుండా ఉన్నాం అనుకో, నిందించడం అంటే ఏంది? వాడు సరిగా లేడు, వీడు సరిగా లేడు, మీరు చేసే పని అదే. వాళ్ళ మీద వాడు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, కంప్లైంట్స్ అనమాట. నిందించడం మీన్స్ కంప్లైంట్స్. వాడు సరిగా లేడు, వాడు నన్నేదో అన్నాడు, లేకపోతే సంథింగ్ వేరే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం. ఇంక ఇది చేయలేదనుకో మనం, ఏం జరిగిద్ది? నింద కిసికి హమ్ కిసీసే. అది కనుక చేయకపోతే ఏం జరుగుతుంది? మనం ప్రశాంతంగా ఉంటాం, అసలు చెడ్డ విషయాల గురించి ఆలోచించాం. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి కామెంట్ చేస్తే ఒక చెడ్డ విషయం గురించి మాట్లాడినట్టేగా మనం. అసలు ఆ కామెంటే లేదనుకో, చెడ్డ విషయాల గురించి మనం మాట్లాడం. అప్పుడేమవుతుంది? మనసు ప్రశాంతంగా ఉండిద్ది. ఎవరిని నిందించేది లేదు, ఎవరిని చూసి ఈర్ష్యపడేది లేదు. అర్థమైందా? వాడికి అది ఉందే, ఇది ఉందే, మాకు వదిలేదే, అట్లా మనం ఎవరిని చూసి ఈర్ష్యపడేది లేదు, ఎవరిని చూసి నిందించేది లేదు. అర్థమైందా? హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే. ఓ ప్రభు ఆనందదాత, మాకు అటువంటి జ్ఞానాన్ని ఇవ్వు. ఎటువంటి? ఎవరిని చూసి ఈర్ష్యపడకూడదు, మేము ఎవరిని నిందించకూడదు, ఎప్పుడు నీ శరణాగతిలో నువ్వే అన్నీ చూసుకుంటావు అనే భావంతో ఉండాలి మేము. అలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు అని చెప్పేసి ఏది పిల్లలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. తర్వాత దీంట్లో నెక్స్ట్ సత్యబోలే. మేము ఎలా ఉండాలా? సత్యబోలే, ఎప్పుడు నిజాలే చెప్పాలా. झूठ त्यागे. క్వశ్చన్ కూడా ఉంది, క్యా హమే క్యా త్యాగనా చాహియే. झूठ, అబద్ధాలు చెప్పడం వదిలేస్తాం. అలా ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించు. ఏది? మేలు ఆపస్ మేకరే, వేరే వాళ్ళతో అందరితో కూడా పరస్పరం కలిసిమెలిసి ఉంటాము. ఏంటి? అందరితో కూడా పరస్పరం కలిసిమెలిసి ఉండేలాగా అటువంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు. మేము ఎప్పుడు నిజాలే చెప్పాలి, అబద్ధాలకి వదిలేసేయాలి, అబద్ధాలను వదిలేసేయాలి, అందరితో కలిసిమెలిసి జీవించేలాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు. ప్రేమసేహం గురుజనంకి నిత్య హీ సేవా కరే. గురుజనులకి, గురుజనులు అంటే ఇక్కడ మాస్టర్లు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. పెద్దవాళ్ళని కూడా గురుజన అనవచ్చు. లేకపోతే మనకి జ్ఞానబోధ చేసే గురువులు అయి ఉండొచ్చు. ఆధ్యాత్మిక గురువులు అంటే ధ్యానం, తపస్సు ఇట్లాంటివి నేర్పించేవాళ్ళు. ఎవరైనా సరే వాళ్ళందరికీ నిత్య హీ సేవా కరే. ఎప్పుడు చేయాలి సేవ? ఎప్పుడో ఒకసారి కాదు, నిత్యము. అంటే ఎల్లప్పుడూ వారిని సేవించుకునేలాగా. ఇది మనకొక్కళ్ళకు కూడా లేదు. ఎందుకంటే ముందు అసలు టీచర్ అంటేనే రెస్పెక్ట్ ఉండదు మీకు. పిల్ల ఇయ్యాలా, టీచర్ అన్నా తల్లిదండ్రులు అన్నా ఎవరికీ రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే రెస్పెక్ట్ ఇవ్వాలని మీరే అనుకోవట్లేదు. రెస్పెక్ట్ అనేది ఏంది? మనం ఇస్తే జరుగుతుంది, మనం ఇవ్వకుండా ఎవరి నుంచి ఆశించేది కాదు కదా. సో ప్రేమసే తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని, గురుజనుల్ని అందరినీ కూడా నిత్యము సేవించుకునేలా. అంటే వాళ్ళు ఏదైనా చెప్తే చేయడం. प्रेम से हम गुरुजनों की नित्य ही సేవా కరే. ప్రేమతో మేము గురుజనుల సేవ నిత్యం చేసేలాగా. గురుజనులు అంటే పెద్దవాళ్ళని ఎవరినైనా గురుజనులు అనొచ్చు. అమ్మ, నాన్న, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, తాతయ్య వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళకి ఎప్పుడు ఏదన్నా సేవ చేయడం అంటే వాళ్ళకి అవసరమైన సహాయం చేయడం. అవసరమైన సహాయం చేయడం అంటే ఏది? బయట వాళ్ళకి ఏదో చేసి ప్రమాదాలు తెచ్చుకోండి అని చెప్పట్లా. ఏదన్నా చిన్న హెల్ప్ మనం చేయగలిగింది ఉంటే చేయడం. ఇంట్లో వాళ్ళకైతే కొంచెం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడం. పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి, వాళ్ళకి సేవ చేయాలి, ఏదన్నా అవసరమైన హెల్ప్ చేయాలి. ప్రేమ సే హం సంస్కృతికి నిత్య హీ సేవా కరే. మన సంస్కృతిని అంటే కొన్ని ప్రాంతాలకి, కొన్ని దేశాలకి ఆయా సంస్కృతులు ఉంటాయి. ఆ సంస్కృతులను ఎవరు కాపాడాలా? మనమే కాపాడాలి. సో మన సంస్కృతిని మనం గౌరవించాలి. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రకాల సంస్కృతులు ఉన్నాయి. ఎవరి మతాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ సంస్కృతులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉండే సంస్కృతిని మనం కాపాడాలి. అంటే అక్కడ ఎలా ఉంటారు, ఏంది, వాటికి తగ్గట్టు మనం ఉండాలి. అది మనం ఎప్పుడూ కూడా సంస్కృతికి కూడా, దేశ సంస్కృతికి కూడా మనం సేవ చేసేలాగా ఉండాలి. అది హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే. మనం
అటువంటి ఒక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇది ఈ కవిత అందరూ కూడా ఇది పెట్టుకొని వీడియో నేర్చుకోవచ్చు. నేను చెప్పినప్పుడు మళ్ళీ సెకండ్ టైం మీరు చెప్పినప్పుడు ఉంది కదా, అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా ప్రాక్టీస్ చేసుకొని చూడకుండా కవిత చెప్పడం నేర్చుకోండి. కవిత చెప్తే చాలా బాగుంటుంది. కవితలాగా చదివితే చెప్పిన దానికంటే కవితలాగా చెప్తే చాలా బాగుంటుంది. ఓకే.